అండ్ రాహుల్ గాంధీ అంటాడు డెమోక్రసీ డేంజర్ లో ఉందని. ఇక్కడ నిజంగానే అసలు కాన్స్టిట్యూషన్ ని అసలు పట్టించుకోవట్లేదు, మొత్తానికి కాన్స్టిట్యూషన్ కి తుంగలో తొక్కే విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. మీకు అట్లా కనబడుతోందా? అండ్ మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తో కానీ మీ రిలేటివ్స్ తో కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారా? అండ్ గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో మోదీ గారి చాలా హై రిగార్డ్స్ ఉన్నాయి మోదీ గారికి, కానీ ఇక్కడ ఎందుకు ఆయనని ఇలా విమర్శిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అది జస్ట్ స్ట్రాటజీ అంతే సాయి, కామన్ సెన్స్ కదా అది. అతనికి డెమోక్రసీ లేదంటే అతనికి డెమోక్రసీ లేదు. మేబీ హీ వాంట్స్ ద పిఎం సీట్ అంతే. పిఎం సీట్ ఈజీగా ఇఫ్ యూ జస్ట్ సంబడి గివ్ ఇట్ హిమ్ విల్ బి హ్యాపీ. అదే అతనికి డెమోక్రసీ అంతే. ఇంకొక విషయము, రాహుల్ గాంధీ మిగతా వాళ్ళకి చెప్పే అంత మనిషి అతను. అంటే ఒక దేశం గురించి, మిగతా ప్రజల గురించి, ఒక సిస్టమ్ గురించి క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ ఉందా అతనికి? అంటే వాట్ ఈస్ హీ ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అనే పేరు మనకు తెలుసు, ఎందుకంటే ఆ కుటుంబం వల్ల. దట్స్ ఓన్లీ హిస్ క్వాలిఫికేషన్. చిన్నప్పటి నుంచి భారతదేశానికి ఏం చేశాడు ఆయన? వై ఈజ్ హీ క్లెయిమింగ్ ప్రైమ్ మినిస్టర్ సీట్? ఎందుకు? ఆ కుటుంబం వల్ల అంతే. అంతకు తప్పించే ఏదన్నా ఒక ఉద్యోగం చేశాడా, ఏదైనా బిజినెస్ పెట్టి ఏదైనా మిగతా వాళ్ళకి ఇచ్చాడా, ఒక ట్యాక్స్ పే చేశాడా, తర్వాత పబ్లిక్ సర్వీస్ చేశాడా ఏ పోస్ట్ లేకుండా? ఓన్లీ ఫ్యామిలీ వల్ల. అండ్ హీ ఫీల్స్ హీ డిజర్వ్స్ పిఎం సీట్ అంతే. అతని మాటలు చెల్లకపోతే అది మిగతా వాళ్ళని అటాక్ చేయడం, అది సచ్ సింపుల్ థింగ్. అది అందరికీ తెలుస్తుంది కదా అది. ఆ తర్వాత ఐ థింక్ రాహుల్ గాంధీకి విలువ ఇవ్వడం కానీ, అతని మాటలకి ఏదన్నా ఒక వెయిటేజ్ ఇచ్చి పబ్లిష్ చేయడం కానీ కూడా సిగ్గుచేటు అది. ఎందుకంటే హీ హాజ్ నో క్వాలిఫికేషన్ వాట్స్ ఎవర్ టు కామెంట్ ఆన్ ఎనీథింగ్. నా ఉద్దేశంలో అతని దేశంలో ఎవ్వరు పట్టించుకోకూడదు. అతనికి తెలిసిందంతా, అతని పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ గెట్స్ అప్, మేబీ వీ డోంట్ నో వాట్ టైమ్ హీ గెట్స్ అప్. ఆల్ హీ డస్ ఈజ్ జస్ట్ బ్యాషింగ్ మోడీ హూ ఎవర్ ఇస్ ఇన్ పవర్ అంతే. ఎందుకంటే ద ఓన్లీ మోటివ్ ఈజ్ హిస్ పార్టీ, హీ వాంట్స్ పార్టీ టు విన్ అండ్ కమ్ టు పవర్ అంతే. ఆ మోటివ్ తప్పితే ఇంకే ఉద్దేశం లేదు అతనికి. కంపేర్ టు మోడీజీ, అతను ఎక్కడ, ఆయన మోడీజీ గారు ఎక్కడ, ఈయన ఎక్కడ? మోడీజీ గారు మనకు తెలుసు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆయన పేరేది లేదు కదా మనకి. ఆ క్వాలిఫికేషన్ ఎట్లా వచ్చింది ఆయనకి? ఎందుకంటే హీ ఎర్న్డ్ ఇట్. అందుకని నా ఎనీ వన్ హూ గివ్స్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ ఆర్ వెయిటేజ్ టు వాట్ రాజీవ్ గాంధీ ఈజ్ కంప్లీట్లీ యూజ్లెస్, టైం వేస్ట్ ఎవరికైనా కూడా. అతన్ని ఒక మనిషిగా పరిగణ చేయకూడదు ఇండియాలో. అతని గురించి వినడం కానీ మాట్లాడడం కానీ కంప్లీట్ వేస్ట్. సో హీ షుడ్ బి కంప్లీట్లీ డిబార్డ్ ఇన్ మై ఒపీనియన్. ఎవ్రీబడి ఇండియాలో ఉన్న మనుషులందరూ వాడిని పక్కన పెట్టేసేసి నువ్వు ఇంటికి వెళ్ళి పని చేసుకోలేకపోతే మాకు కనపడదని చెప్పాలి. దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ వీ కెన్ డూ నౌ instead of encouraging these kind of people. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.